హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జ్యోతి. సో ఈ రోజు నేను సోమాజిగూడలో ఉన్న డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్ కి వచ్చేసాను. సో మనతో పాటు డాక్టర్ గారు రెడీగా ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. సో డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మందిలో ఏంటంటే ఫిట్నెస్ మీద, వర్కౌట్ మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. సో దాంట్లోనే చాలా మందికి డౌట్స్ ఉంటున్నాయి అన్నమాట. కొంతమంది మార్నింగ్ వర్కౌట్ చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుందని అంటూ ఉంటారు, కొంతమంది ఏమో ఈవినింగ్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయంటారు. సో యాజ్ ఎ డాక్టర్ గా మీరేం చెప్తారు? అసలు మార్నింగ్ చేస్తే మంచిదా, ఈవినింగ్ చేస్తే మంచిదా? అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి? యాక్చువల్లీ ఇప్పుడు పేషెంట్స్ కూడా అంటే చాలా మంది అడిగే క్వశ్చన్ అండి, మామూలుగా కూడా బయట ఫ్రెండ్స్ కూడా, అంటే మార్నింగ్ వర్కౌట్స్ మంచిదా, ఈవినింగ్ వర్కౌట్స్ మంచిదా అని. ఇక్కడ ఏంటంటే రీసెంట్గా ఏప్రిల్ 2025లో మనకి ఏంటంటే నేచర్ కమ్యూనికేషన్స్ అనే జర్నల్ వీళ్ళు ఒక స్టడీ పబ్లిష్ చేశారు. ఇది ఏంటంటే మనకి ఇప్పుడు మార్నింగ్ వర్కౌట్స్ కానీ ఈవినింగ్ వర్కౌట్స్ కానీ ఏది మంచిది, దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా ఈవినింగ్ వర్కౌట్స్ మీద కానీ మార్నింగ్ వర్కౌట్స్ మీద కానీ, వర్కౌట్ ఎంత టైం చేయాలి, ఇదంతా కూడా ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, కొన్ని స్మార్ట్ డివైసెస్ పెట్టి టెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట మనకి. అంటే ఒక 15,000 మెంబర్స్ పైన ఒక స్టడీ చేయడం జరిగింది ఈ స్మార్ట్ డివైసెస్ యూజ్ చేసి. ఈవెన్ రెస్టింగ్ హార్ట్ రేట్ కానీ, హార్ట్ రేట్ వేరియబిలిటీ అంటాం, సో వీటిని చెక్ చేస్తారనమాట. అలానే దీని తర్వాత ఏంటి, మన క్వాలిటీ ఆఫ్ స్లీప్ అండ్ స్లీప్ డ్యూరేషన్ ఎలా ఉంది అండ్ ఆన్సెట్ ఆఫ్ టైం, అంటే ఇవన్నీ కూడా ఈ స్మార్ట్ డివైసెస్తో చెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఎక్సర్సైజెస్ చేసినప్పుడు మనకి నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ నర్వస్ సిస్టంలో కూడా సబ్ టైప్స్ ఉంటాయి అన్నమాట మనకి. ఈవెన్ సొమాటిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఈ సొమాటిక్ నర్వస్ సిస్టమ్ ఏంటంటే మన కంట్రోల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఎల్బో ఫోల్డ్ చేయాలి, మనం ఫోల్డ్ చేయగలుగుతాం. ఇంకోటి ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఈ ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ ఏంటంటే మన కంట్రోల్లో ఉండదు అన్నమాట. సో అలానే ఇక్కడ ఏమవుతుంది, సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఈ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది మనం ఏది వర్కౌట్స్ చేసినప్పుడు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈవినింగ్ వర్కౌట్స్ చేసినప్పుడు వీల్ స్టడీలో చెప్పింది ఏంటంటే ఇక్కడ రెస్టింగ్ హార్ట్ రేట్ పెరగడం ఒకటి అండ్ హార్ట్ రేట్ వేరియబిలిటీ అంటాం, అది తగ్గడం ఒకటి జరిగింది అనమాట. అలానే ఈ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం తగ్గడం కానీ, అలానే స్లీప్ డ్యూరేషన్లో చేంజెస్ రావడం కానీ, ఇవన్నీ అంటే ఇంకోటి నిద్రపోయే ముందు కొంచెం టైం తీసుకోవడం, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత పడుకోవడం. సో ఇవన్నీ కూడా జరగడం జరిగింది అనమాట. అంటే ఈవినింగ్ వర్కౌట్స్ చేయాలనుకునే వాళ్ళు ఏంటంటే ఈ స్లీప్కి వర్కౌట్కి మధ్యలో మినిమం 4 అవర్స్ గ్యాప్ మెయింటైన్ చేయాలి. సో ఇలా మెయింటైన్ చేయడం అనేది మంచిది. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అందరికీ అవ్వదు కదా, మార్నింగ్ వర్కౌట్స్ మంచిది, లేదు టైం లేదు అనే వాళ్ళకి మాత్రం మనకి స్లీప్కి వర్కౌట్స్కి మధ్యలో ఒక 4 అవర్స్ మెయింటైన్ చేస్తే మంచిది అనమాట. సో అంటే ఇప్పుడు వరకు చాలా మందికి తెలియదు, సో స్టడీ ప్రకారం చెప్పారు కాబట్టి, సో చాలా మంది ఏంటంటే మార్నింగ్ చేసినా ఈవినింగ్ చేసినా స్లీప్ అనేది ఈవినింగ్ చేస్తే ఖచ్చితంగా ఒక 4 అవర్స్ గ్యాప్ అండ్ వర్కౌట్ కి అండ్ స్లీప్ కి మధ్యలో మార్నింగ్ వర్కౌట్ చేసే వాళ్ళ దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు మనకి. ఓకే తేజ గారు, ఎవ్రీ టైం మీరు ఇక్కడ మీ దగ్గర వచ్చినటువంటి పేషెంట్స్ వాళ్ళ డైరెక్ట్ రివ్యూతో మనము మాట్లాడుతూ ఉంటాం, వ్యూవర్స్ అందరికి కూడా చూపిస్తుంటాం రిజల్ట్ ని. సో మరి ఈ రోజు ఎలాంటి పేషెంట్స్ వచ్చారు? ఇప్పుడు మీకు చూపించబోయే కేస్ యాక్చువల్లీ సర్వికల్ స్పాండిలైటిస్ అండి, సేమ్ డిస్క్ ఇష్యూనే, కాకపోతే డిస్క్ హెరినేషన్స్ అంటాం. ఇది ఎక్కువగా ఉండడంతో ఏంటంటే ఆయన నెక్ మూవ్మెంట్స్ రిస్ట్రిక్షన్ వచ్చాం, అంటే మూవ్ చేసే మన దగ్గర క్లినిక్ రాకముందు యాక్చువల్లీ నెక్ అనేసి మూవ్ చేయలేకపోయారు వాళ్ళు. అండ్ అలానే బ్యాక్ పెయిన్ కూడా ఎక్కువగా ఉండేది, కూర్చొని ఉంచోవాలన్నా సో నడవాలన్నా ఇబ్బంది ఉండేది. సో అదే పేషెంట్ ఇప్పుడు మనకి ట్రీట్మెంట్ అవుతుంది, ఇంకో 2 సెషన్స్లో అయిపోతుంది. సో అదే పేషెంట్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, మీరు ఆయన డైరెక్ట్ క్వశ్చన్స్ అడగచ్చు. ఓకే, డెఫినెట్గా. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నా పేరు రమేష్ అండి, నేను అమీర్పేట నుంచి వస్తున్నాను. రమేష్ గారు, మరి మీకు డాక్టర్ తేజ గారి క్లినిక్ గురించి ఎలా తెలిసింది? అంటే నేను యూట్యూబ్లో చూశానండి. యూట్యూబ్లో నాకు మెడ నొప్పి బాగా నొప్పులు ఉంటే తగ్గకపోతే ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న చాలా హాస్పిటల్లో తిరిగాను, ఎక్కడ నాకు సరైన ట్రీట్మెంట్ రాలేదు. సో నేను యూట్యూబ్లో ఎందుకో చెక్ చేస్తుంటే ఇట్లా డాక్టర్ తేజ స్పిన్ క్లినిక్ అని చెప్పి కనపడింది. సరే ఒకసారి ట్రై చేద్దాం, బెటర్మెంట్ ఏమన్నా దొరకొచ్చేమో, ఈ హాస్పిటల్కి అసలు రాలేదు కాబట్టి ఫస్ట్ టైం వెళ్ళి చూద్దాం అని చెప్పి వచ్చాను. సో వచ్చి చూశాను, ఇక్కడ ఉన్న పేషెంట్లు అడిగాను,
వాళ్ళందరూ కూడా చాలా బెటర్మెంట్ అన్నట్టు, బిఫోర్ అంటే ట్రీట్మెంట్ బిఫోర్ చాలా స్ట్రగుల్ చేసినట్టు, ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత చాలా బెటర్మెంట్ ఉందని చెప్పారు. సో దెన్ ఐ హ్యావ్ ద కాన్ఫిడెన్స్, అంటే నాకు అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ వల్ల ఈ హాస్పిటల్కి వచ్చాను. ట్రీట్మెంట్కి ముందు అంటే నేను 15 డేస్కి ముందు అనమాట, ట్రీట్మెంట్ ముందు పడుకుంటే అసలు నిద్రపోతుంటే రాత్రి నాకు నిద్ర పట్టకుండా మెడ ఇటు కానీ తిప్పనివ్వకుండా అలా స్ట్రైట్గా పడుకోవాల్సి వచ్చేది. ఇట్లా కూడా కదపగలిగేవాడిని కాదు. అలాగే నడుము నొప్పి బాగా, అసలు ఇలా ఒంగుదా ఉన్నా కూడా ఒంగోలేనంత భయంకరంగా చాలా తీవ్రమైన నొప్పి వచ్చేది. ఒక స్టేజ్లో అయితే నాకు చాలా వెక్స్ అయిపోయాను, చిరాకు వచ్చేసింది అనమాట. ఇంకేం చేయాలో తోచలేదు. అటువంటి టైంలో ఈ డాక్టర్ తేజాస్ హాస్పిటల్ అని నేను చూశాను. చూసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ పేషెంట్స్ కూడా కనుక్కుందాం అని చెప్పి, నేను దేన్ని నమ్మనండి, పేషెంట్ని అడిగితే వాళ్ళు కూడా ఎస్ ఇట్స్ ఏ వెరీ నైస్ హాస్పిటల్ అన్నారు. వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగుల్ తగ్గిందని చెప్పారు. సో అప్పుడు నేను ట్రీట్మెంట్కి ఒప్పుకున్నాను. ఇప్పుడు నౌ ఐఎమ్ ఆల్రెడీ పర్ఫెక్ట్లీ ఆల్రెడీ 15 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు. సో నెంబర్ 1గా ఉంది. ఇప్పుడు ఎలా ఉందంటే నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. ఇట్లా కూడా అసలు కొంచెం కూడా ఇలా కదపడానికి కూడా వెళ్ళాను. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను. ప్లస్ ఇలా వంగుంటే నాకు చాలా చాలా స్ట్రగుల్ అనమాట. కళ్ళలోంచి వాటర్ వచ్చేసి అసలు నడవటానికి కూడా వీలైనంత పొజిషన్ ఉంది. ఇప్పుడు నవ్వు ఐఎమ్ హ్యాపీ అనమాట. సో థ్యాంక్ యూ మిస్టర్ డాక్టర్ తేజాస్. సో అంటే ఇప్పుడు అంటే ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారు? ఒక 1.5 year 2 years నుంచి నాకు ఎవరిని అడిగినా కూడా అది హాస్పిటల్, ఈ హాస్పిటల్, ఆ హాస్పిటల్ అని చెప్పారు. దేనికి వెళ్ళినా నాకు అమౌంట్ ఇది చేయడం తప్ప నాకేమీ బెటర్మెంట్ కనపడలేదు. ఏదో కొంచెం టెంపరీగా అలా అనిపించినా మళ్ళీ మొదటికి వచ్చేసేది. చాలా ఇదిగా ఉండేది. ఇట్లా లాభం లేదు, ఏం చేయాలి, ఏదన్నా నాకు పర్మనెంట్గా ట్రీట్మెంట్ కావాలని చెప్పి ఆ ట్రీట్మెంట్ కోసం నేను ట్రై చేసినప్పుడు నా ఫోన్లో యూట్యూబ్లో చూసినప్పుడు ఇది కనపడింది. అన్ని హాస్పిటల్కి వెళ్ళాం కానీ ఈ హాస్పిటల్కి వెళ్ళా. సరే చూద్దాం ఏం పోయింది, అలాగో అయింది అన్నట్టుగా వచ్చాను ఈ హాస్పిటల్కి. వచ్చిన తర్వాత నాకు వితిన్ 15 డేస్లోనే ఐఎమ్ థ్యాంక్ యూ సో మచ్ అనమాట. చాలా బెటర్మెంట్ కనపడింది నాకు. ఇప్పుడు ఎంతో హ్యాపీగా ఉంది. ఓకే, అంటే ఆల్మోస్ట్ 1.5 year నుంచి సఫర్ అవుతున్నారు మీరు. సో క్లినిక్ గురించి తెలుసుకొని ఇక్కడ ఆ 1.5 year నుంచి పడిన స్ట్రగుల్ వితిన్ 15 days లో నాకు చాలా హ్యాపీగా రిలాక్స్ గా అనిపించింది. సో మొత్తానికి అంటే మీకు నమ్మకం వచ్చిందా ఇంకా కంప్లీట్ గా? నమ్మకం వచ్చింది, చాలా బాగుంది, నమ్మకం వచ్చింది. నేను ఇంకో 10 మంది చెప్పాను దాని నెంబర్ 1 బెస్ట్ హాస్పిటల్ అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.